అందుకు నతానియేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదని అతను అడుగగా వచ్చి చూడుమని ఫిలిప్పుతో చెప్పాను. నతానియేలు అంటూ ఉన్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉన్నాను, నేను వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను, మోషే ఏ విధముగా ఉన్నారో, ప్రవక్తలందరూ ఏ విధముగా ఉన్నారో దానిని ధ్యానిస్తూ ఉన్నాను. కాబట్టి అతను మంచి చెడు అనే అభిప్రాయాన్ని అతను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఏది మంచిది ఏది చెడ్డది అనే అనుభవంలోనికి నువ్వు వాక్యాన్ని చదివితే కాదు, వాక్యాన్ని చదివి విడిచిపెట్టేస్తే కాదు, అది మంచిదా అది చెడ్డదా అనే జ్ఞానము వివేకము మనకు కలగాలి. ఆ వివేకం లేక ప్రతిదీ మంచిదని ఆదాము కుటుంబము పడిపోయింది. ఈరోజు నువ్వు వాక్యము వింటూ ఉన్నావు మంచిదే, వాక్యాన్ని ధ్యానిస్తున్నావు మంచిదే, వాక్యాన్ని నువ్వు చదువుతున్నావు మంచిదే, కానీ దానిలో ఉన్న మంచిది ఏమిటి, దానిలో ఉన్న ఆ చెడ్డదేంటి నువ్వు గ్రహించాలి. ఏది పాపము, ఏది పరిశుద్ధత, ఏది దేవుని మాటలు, ఏది దెయ్యపు మాటలు నువ్వు గ్రహించగలగాలి. ఆ జ్ఞానము నీకు ఉండాలి. ఈరోజు మంచిదేదో ఈ లోకములో నువ్వు తెలుసుకోవాలి, మంచి కార్యం ఏదో నువ్వు తెలుసుకోవాలి. ఏది మంచిది, ఏది నన్ను నిలబెడుతుంది, ఏది దేవుని దగ్గరికి నన్ను తీసుకువెళ్తుంది, ఆ మంచి తనము కోసం నువ్వేమి చేయాలో తెలుసా? నువ్వు నిరంతరము కూడా నువ్వు ఆకలు దప్పికలు నువ్వు కలిగి ఉండాలి. ఈరోజు మంచి చెడులకు తేడా తెలియడం లే. వాక్యము వింటూ ఉన్నాం, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం, రక్షణ పొందేమో, కానీ ఏది మంచిది ఏది చెడు అవగాహన లేదు. ఎవరు ఏదో చెప్తూ ఉన్నారు, అదేమో నువ్వు మంచిది అనుకుంటూ ఉన్నావు. నీకు అది చెడ్డదని తెలియాలి. ఈ శరీరస నేత్రస జీవపడం అనేది ఈ చెడ్డదని తెలియాలి అని అంటే మొదట నువ్వు వాక్యాన్ని ధ్యానించాలి.